హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ రోజు మన వీడియోలో టూ మోస్ట్ ఫేమస్, పవర్ఫుల్ అండ్ ఫేవరెట్ సూపర్ హీరో క్యారెక్టర్స్ అయిన డీసీ సూపర్ మ్యాన్ అండ్ మార్వెల్ థోర్ ని డీసీ వర్సెస్ మార్వెల్ సిరీస్ లో భాగంగా కంపేర్ చేద్దాం. నేను ఈ కంపారిజన్ ని పిక్ చేయడానికి రీజన్ లాస్ట్ వీడియో కింద మీరు చేసిన కామెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఏ కంపారిజన్ కావాలో కామెంట్ చేయండి. మెజారిటీ ఆఫ్ ది కామెంట్ సెక్షన్ లో వచ్చిన కంపారిజన్ పేరు ని నేను పిక్ చేసి కంపేర్ చేస్తాను. మరి ఈ రోజు కంపారిజన్ వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి కంపారిజన్ వీడియోస్ ని అండ్ మంచి కామిక్ స్టోరీస్ ని మిస్ కాకుండా ఉంటారు. అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ ని షేర్ చేయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సూపర్ మ్యాన్ అండ్ థోర్ ఇద్దరు కూడా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ జస్టిస్ లీగ్ అండ్ అవెంజర్స్. మరి అలాంటి ఈ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ని ఈ రోజు మార్వెల్ వర్సెస్ డీసీ కంపారిజన్ లో కంపేర్ చేసే కంటే ముందు ఈ క్యారెక్టర్స్ ఆర్జన్ డీటెయిల్స్ అండ్ పవర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ గా డీసీ మ్యాన్ ఆఫ్ స్టీల్ యొక్క ఆర్జన్ గురించి చూద్దాం. సూపర్ మ్యాన్ రియల్ నేమ్ వచ్చేసి కెలల్. కెలల్ క్రిప్టాన్ అనే ఎర్త్ కి దూరంగా ఉన్న ఒక ప్లానెట్ లో పుట్టాడు. కెలల్ రియల్ పేరెంట్స్ వచ్చేసి జోరెల్ అండ్ లారా. జోరెల్ ఒక సైంటిస్ట్ కావడంతో క్రిప్టాన్ ప్లానెట్ డిస్ట్రాయ్ అవుతూ ఉండడం వల్ల ఒక స్పేస్ క్రాఫ్ట్ లో కెలల్ ని ఎర్త్ కు పంపించేస్తాడు. స్పేస్ క్రాఫ్ట్ లో ఎర్త్ కు వచ్చిన కెలల్ ని ఒక ఫార్మర్ కపుల్ చూసి వాళ్ళతో పాటు తీసుకెళ్లి పెంచుకుంటారు. అలా కెలల్ ని పెంచుకుంటున్న వీరు కెలల్ కి పెట్టిన పేరే క్లార్క్ కెంట్. క్లార్క్ చిన్నప్పటి నుండి ఎర్త్ పైన పెరుగుతుండడం వల్ల ఎర్త్ పైన పడే ఎల్లో సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకోవడంతో క్లార్క్ కి సూపర్ పవర్స్ వస్తాయి. అదేంటి, సన్లైట్ ని నేను చిన్నప్పటి నుండి అబ్జర్వ్ చేసుకుంటున్నాను, మరి నేనెందుకు సూపర్ మ్యాన్ గా మారలేదని మీరు అనుకుంటున్నారా? అది నిజమే. మీరు అండ్ క్లార్క్ చిన్నప్పటి నుండి సేమ్ సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. కానీ క్లార్క్ తను మనలాగా ఒక నార్మల్ హ్యూమన్ అయితే కాదు. తను ఒక క్రిప్టోనియన్. క్రిప్టోనియన్స్ బాడీ స్ట్రక్చర్ ఎల్లో సన్లైట్ కి అండ్ బ్లూ సన్లైట్ కి స్ట్రాంగ్ గాను, రెడ్ సన్లైట్ కి అండ్ అలానే క్రిప్టోనియన్ రేడియేషన్ కి వీక్ గాను అవుతూ ఉంటుంది. సో క్లార్క్ ఒక క్రిప్టోనియన్ అయ్యుండి చిన్నప్పటి నుండే ఎర్త్ పైన పడుతున్న ఎల్లో సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకోవడంతో క్లార్క్ కి సూపర్ పవర్స్ వస్తాయి. అలా వచ్చిన ఈ పవర్స్ ని యూజ్ చేయటం అండ్ కంట్రోల్ చేయటం నేర్చుకున్న క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ గా మారి ఎర్త్ ని జస్టిస్ లీగ్ టీమ్ తో కలిసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక మార్వెల్ గాడ్ ఆఫ్ థండర్ యొక్క ఆర్జన్ విషయానికి వస్తే థోర్ యాస్గార్డ్ అనే ఒక మిస్టికల్ కింగ్డమ్ కి కింగ్ అయిన ఓడిన్ కొడుకు. ఈ యాస్గార్డ్ లోని సివిలైజేషన్ ని యాస్గార్డియన్స్ అని అంటారు. ఈ యాస్గార్డియన్స్ ని కొంతమంది గాడ్స్ అని నమ్ముతూ ఉంటే మరి కొంతమంది అయితే ఏలియన్స్ అని అంటారు. ఎవరెలా పిలుచుకున్నా ఒకటి మాత్రం నిజం. అదేంటంటే యాస్గార్డియన్స్ నార్మల్ హ్యూమన్స్ తో కంపేర్ చేసినట్లయితే చాలా పవర్ఫుల్ బీయింగ్స్. అలాంటి పవర్ఫుల్ బీయింగ్స్ ఉన్న ఒక ఎంటైర్ కింగ్డమ్ లోనే థోర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ యాస్గార్డియన్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ పవర్ ని కలిగి ఉంటారు. సో మరి థోర్ కంట్రోల్ చేసే ఆ పవర్ విషయానికి వస్తే తను థండర్స్ ని అండ్ లైట్నింగ్ ని కంట్రోల్ చేయగలడు. వీటితో పాటు థోర్ ఒక మంచి వెపన్ లవర్ కూడా. తన దగ్గరుండే అన్మార్కబుల్ మ్యాజికల్ వెపన్స్ అయిన మియాల్నీర్ అనే హ్యామర్ అండ్ స్ట్రామ్ బ్రేకర్ అనే యాక్స్ థోర్ కి తన పవర్స్ ని ఛానల్ చేయడానికి యూజ్ అవడంతో పాటు డిఫరెంట్ పవర్స్ కి యాక్సెస్ కూడా ఉంటాయి. ఇలాంటి అన్ని గాడ్లీ పవర్స్ తో థోర్ అవెంజర్స్ తో కలిసి ఎర్త్ ని అండ్ అలానే యాజ్ అ కింగ్ ఆఫ్ యాస్గార్డ్ గా 9 రియల్మ్స్ అనే 9 ప్లానెట్స్ ఆర్ ప్లేసెస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇవి ఈ టూ సూపర్ కూల్ క్యారెక్టర్స్ యొక్క ఆర్జిన్ స్టోరీస్. ఇక వీళ్ళిద్దరు పవర్స్ గురించి కూడా తెలుసుకొని ఆ తర్వాత వీళ్ళని కంపేర్ చేసి ఆ కంపారిజన్ లో ఎవరు విన్ అయ్యే పాసిబిలిటీ ఉందో చూద్దాం. ఫస్ట్ గా సన్ ఆఫ్ ఓడిన్ అండ్ మార్వెల్ గాడ్ ఆఫ్ థండర్ అయిన థోర్ పవర్స్ విషయానికి వస్తే థోర్ బేసిక్ గానే ఒక మోస్ట్ పవర్ఫుల్ యాస్గార్డియన్ కావడంతో ఫిజికల్ పవర్స్ లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్టామినా, డ్యూరబిలిటీస్ అనేవి చాలా హై లెవెల్లో ఉంటాయి. వీటితో పాటు నియర్లీ ఇమ్మోర్టల్ ఆర్ లాంగ్ లైఫ్, హై హీలింగ్ ఫ్యాక్టర్, లిమిటెడ్ రీజనరేషన్, ఫ్లయింగ్, వెదర్, లైట్, థండర్ అండ్ స్టార్మ్ మ్యానిపులేషన్, నియర్లీ ఇన్వల్నరబుల్ అంటే నార్మల్ హ్యూమన్స్ అందరినీ హార్మ్ చేసే బుల్లెట్స్, ఫైర్, బాంబ్స్, పాయిజన్, బ్లేడ్ ఇలాంటివన్నీ కూడా థోర్ పైన పెద్ద ఎఫెక్ట్ చూపించలేవు. ఎక్స్పర్ట్ ఇన్ కాంబాట్ స్కిల్స్, ఫైటింగ్ స్కిల్స్ అండ్ వార్ టాక్టిక్స్, ఎన్హాన్స్డ్ స్పీడ్. చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ కి థోర్ యొక్క స్పీడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. కానీ మీరు ఆల్రెడీ చూసిన అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలోనే ఈ ఫైట్ ని కానీ మరొకసారి క్లియర్ గా చూస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఈ ఫైట్ సీన్ లో క్విక్ సిల్వర్ సూపర్ స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటే మిగతా చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా నియర్లీ ఫ్రీజింగ్ పొజిషన్ లో ఉన్నారు ఎక్సెప్ట్ థోర్. థోర్ మాత్రం యావరేజ్ మూవ్మెంట్ తో అల్ట్రాన్ బాట్ తో ఫైట్ చేస్తున్నాడు. అంటే థోర్ కి ఖచ్చితంగా క్విక్ సిల్వర్ స్పీడ్ లో నియర్లీ హాఫ్ స్పీడ్ అయినా ఉండొచ్చు. అందుకనే థోర్ పవర్స్ లో ఎన్హాన్స్డ్ స్పీడ్ ఖచ్చితంగా ఉంటుంది. అలానే సూపర్ హ్యూమన్ ఎజిలిటీ అండ్ రిఫ్లెక్సెస్, ఎనర్జీ ప్రొజెక్షన్, ఎక్స్పర్ట్ మార్క్స్మెన్ అంటే థోర్ ఏ వెపన్ అయినా సరే యూజ్ చేయడం తొందరగా నేర్చుకొని దాంట్లో ఎక్స్పర్ట్ గా సింపుల్ గా మారతాడు. అండ్ గుడ్ పైలట్. ఇక థోర్ తన వెపన్స్ ను యూజ్ చేసి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ను కూడా యూజ్ చేయగలడు. అవేంటంటే వెపన్ కాలింగ్, టెలిపోర్టేషన్, హెవీ హిట్టింగ్, ఎక్సోస్కెల్టన్ చేంజింగ్ అంటే అవుట్ఫిట్స్ ని లేదంటే అపియరెన్స్ లుక్స్ ని చేంజ్ చేసుకోగలడు. సెల్ఫ్ రిజరెక్షన్
అంటే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా లేదంటే చనిపోయినా కూడా తన వెపన్స్ అయిన మియాల్నిర్ ని అండ్ స్టార్మ్ బ్రేకర్ ని యూజ్ చేసి థోర్ మళ్ళీ బ్రతికి రాగలడు. ఆల్రెడీ చనిపోయే పరిస్థితి నుండి పూర్తిగా నార్మల్ ఫామ్ లోకి రావడం అనేది మనం ఎంసీలో 2 సార్లు చూసాం. ఇవన్నీ కూడా ఎంసీలోని థోర్ పవర్స్. వీటితో పాటు కామిక్స్ లో థోర్ కి ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయి. అవేంటంటే గాడ్ బ్లాస్ట్, సూపర్ స్పీడ్, కాస్మిక్ అవేర్నెస్, ఇమ్యూన్ టు టెలిపతి అండ్ మైండ్ అటాక్స్, మల్టీ లింగ్విస్టిక్. అంటే ఆల్ టంగ్ అనే ఒక పవర్ వల్ల థోర్ ఏ లాంగ్వేజ్ నైనా అర్థం చేసుకోగలడు అండ్ మాట్లాడగలడని అర్థం. టెలిపోర్టేషన్ వితౌట్ వెపన్స్, ఎర్త్ మ్యాటర్ కంట్రోలింగ్. కామిక్స్ లో థోర్ రియల్ మదర్ ఎర్త్ ఓల్డ్ గాడెస్ అయిన గాయా. సో అందుకనే థోర్ కి ఈ ఎర్త్ మ్యాటర్ కంట్రోలింగ్ అనే ఒక పవర్ కూడా వస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా వారియర్ మ్యాడ్నెస్. ఈ వారియర్ మ్యాడ్నెస్ అంటే ఏంటంటే థోర్ కి ఫైట్ చేసేటప్పుడు పట్టరానంత కోపంగాని వస్తే థోర్ కూడా యాంగ్రీ హల్క్ లాగా యాంగ్రీ థోర్ అయిపోతాడు. అటువంటి సిచ్యువేషన్స్ లో థోర్ నార్మల్ ఫామ్ కంటే కూడా 10 టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాడు. కానీ థోర్ ఇలా మారడం వల్ల ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఇలా మారిన థోర్ యొక్క మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు. అలాంటప్పుడు తనకు అడ్డొచ్చిన దేన్నైనా సరే ఎవరినైనా సరే అది ఫ్రెండా లేదంటే ఎనిమినా అని చూసుకోకుండా థోర్ నాశనం చేసేస్తాడు. అలాంటి ఈ సిచ్యువేషన్ నుండి థోర్ బయటపడాలంటే థోర్ కి చాలా టైం పడుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది. సో అందుకనే ఓడిన్ దీన్ని ఒక పవర్ లాగా కాకుండా ఒక డిజబిలిటీ లాగా భావించి తన ఎంచాంట్మెంట్స్ తో ఈ పవర్ థోర్ కి అత్యంత అవసరమైన పరిస్థితులను వాడగలిగేటట్లు చేస్తాడు. సో ఇవి మొత్తానికి థోర్ యొక్క డీటెయిల్డ్ పవర్స్. ఇక డీసీ క్యారెక్టర్ అయిన ద లాస్ట్ సన్ ఆఫ్ క్రిప్టాన్ యొక్క పవర్స్ ఏంటో చూద్దాం. సూపర్ మ్యాన్ పవర్స్ ని థోర్ పవర్స్ లాగా కామిక్ అండ్ మూవీ పవర్స్ అని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూపర్ మ్యాన్ పవర్స్ అన్ని కూడా మాక్సిమం కామిక్స్ లో అండ్ మూవీస్ లో సేమ్ గా ఉంటాయి. సూపర్ మ్యాన్ ఒక్క క్యారెక్టర్ అనే కాదు, మాక్సిమం డీసీ ఫ్రాంచైజ్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా కామిక్స్ నుండి డైరెక్ట్ గా ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ ని మూవీస్ లోకి దింపేస్తూ ఉంటుంది. సో అందుకనే సూపర్ మ్యాన్ మూవీ అండ్ కామిక్ పవర్స్ అన్ని కూడా సేమ్ గా ఉంటాయి. కాకపోతే ఆ పవర్ లెవెల్స్ అండ్ వాటి రేంజెస్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. మరి అలాంటి సూపర్ మ్యాన్ పవర్స్ ఏంటంటే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్టామినా, డ్యూరబిలిటీ, ఫ్లయింగ్, స్పీడ్ నియర్ టు లైట్ స్పీడ్, లాంగ్ లైఫ్, హీలింగ్ ఫ్యాక్టర్, ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్నరబుల్ ఫర్ ఎక్సెప్ట్ క్రిప్టోనియం, మ్యాజిక్ అండ్ రెడ్ సన్ రేడియేషన్, ఎక్స్రే విజన్, హీట్ విజన్, ఎన్హాన్స్డ్ విజన్ అండ్ హీరింగ్, కోల్డ్ బ్రీత్ ఆర్ ఫ్రీజింగ్ బ్రీత్, సూపర్ సెన్సెస్ అండ్ మెమరీ, ఎక్స్పర్ట్ ఇన్ ఫైటింగ్ స్కిల్స్, కెన్ సర్వైవ్ ఇన్ స్పేస్ అండ్ ఏ లివింగ్ సోలార్ బ్యాటరీ. సూపర్ మ్యాన్ ని డీసీ యూనివర్స్ లో లివింగ్ సోలార్ బ్యాటరీ అని కూడా అంటారు. ఎందుకంటే సూపర్ మ్యాన్ ఎంత ఎల్లో సన్లైట్ ని ఆర్ బ్లూ సన్లైట్ ని అబ్జర్వ్ చేస్తాడో అదే రేంజ్ లో పవర్ఫుల్ గా మారగలడు. అండ్ అంతే పవర్ లెవెల్ తో అపోనెంట్ పైన స్ట్రాంగ్ అటాక్స్ కూడా చేయగలడు. ఇవే సూపర్ మ్యాన్ కి కామిక్ అండ్ మూవీస్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే పవర్స్. వీటితో పాటు కామిక్స్ లో సూపర్ మ్యాన్ కి కొన్ని అకేషనల్ పవర్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ పవర్స్ అన్ని కామిక్స్ లో యూజ్ చేసాడని కాదు, రైటర్స్ ఎక్స్ట్రాగా వాళ్ళ స్టోరీస్ లో మాత్రమే యాడ్ చేసుకున్న పవర్స్. ఆ పవర్స్ ఏంటంటే మెమరీ వైప్ కిస్. అంటే సూపర్ మ్యాన్ ఎవరి మెమరీస్ నైనా ఎరేజ్ చేయాలంటే వాళ్ళని కిస్ చేసి ఎరేజ్ చేయగలడు. హిప్నటైజింగ్. అంటే సూపర్ మ్యాన్ ఎవరినైనా సరే తన కంట్రోల్లోకి తీసుకోవాలంటే హిప్నటైజ్ చేసి కంట్రోల్ చేయగలడు. టెలికనిసిస్. అంటే తన మైండ్ పవర్ తో ఏ ఆబ్జెక్ట్ నైనా మూవ్ చేయాలనుకుంటే సూపర్ మ్యాన్ మూవ్ చేయగలడు. ఇక ఫైనల్ గా వెంట్రలాకిజం. అంటే సూపర్ మ్యాన్ తన వాయిస్ ని వేరే డైరెక్షన్ నుంచి వస్తున్నట్లు మ్యానిపులేట్ కూడా చేయగలడు. సో ఇవే మార్వెల్ గాడ్ ఆఫ్ థోర్ అండ్ డీసీ మ్యాన్ ఆఫ్ స్టీల్ యొక్క ఆర్జన్స్ అండ్ పవర్స్. ఈ కంపారిజన్ స్టార్ట్ చేసే కంటే ముందు మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ది, మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా సరే డీసీ ఫ్యాన్ అయినా సరే ఈ కంపారిజన్ ని న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూడండి. అప్పుడే రియల్ విన్నర్ ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇక నెంబర్ 2, ఈ 2 సూపర్ క్యారెక్టర్స్ కేవలం ఫిక్షనల్ మాత్రమే. అండ్ నేను చేసే కంపారిజన్ కూడా నాకు తెలిసిన కొన్ని పాసిబిలిటీతో చేసిన ఫిక్షనల్ కంపారిజన్ మాత్రమే. ఇక మార్వెల్ క్యారెక్టర్ అయిన గాడ్ ఆఫ్ థండర్ థోర్ ని అండ్ అలానే డీసీ క్యారెక్టర్ అయిన మ్యాన్ ఆఫ్ స్టీల్ సూపర్ మ్యాన్ ని కంపేర్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపారిజన్ మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ సూపర్ మ్యాన్ అండ్ థోర్ కాదు, ఇది వీరిద్దరి నార్మల్ ఫార్మ్స్ కంపారిజన్. ఈ కంపారిజన్ లో మనం థోర్ అండ్ సూపర్ మ్యాన్ ఫీట్స్ ని అండ్ అలానే పవర్స్ ని కామిక్ బేస్ గా తీసుకుందాం. ఎందుకంటే సూపర్ మ్యాన్ మూవీస్ లో అండ్ కామిక్స్ లో సేమ్ పవర్స్ తో ఉంటాడు. కానీ మనకి తెలిసిన ఎంసీయూ లో థోర్ కి అండ్ అలానే కామిక్స్ లో థోర్ కి చాలా పవర్ డిఫరెన్సెస్ ఉంటాయి. మేబీ ఆ డిఫరెన్సెస్ ని ఎంసీయూ వాళ్ళు ఫ్యూచర్ మూవీస్ లో కవర్ చేస్తారేమో. సో అందుకని ఈ కంపారిజన్ ని ప్రస్తుతానికి కామిక్స్ బేస్ చేసుకుని చేద్దాం. సూపర్ మ్యాన్ అండ్ థోర్. ఈ 2 క్యారెక్టర్స్ కామిక్స్ లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే వీళ్ళు ఎర్త్ పైన ఎనిమీస్ తో ఫైట్ చేసేటప్పుడు వీళ్ళ పవర్స్ ని వీళ్ళే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఫుల్ పవర్స్ దెబ్బకి ఎర్త్ కి సివియర్ గా డ్యామేజ్ అవ్వచ్చు. సో అందుకని వీళ్ళ పవర్స్ ని వీళ్ళే హోల్డ్ బ్యాక్ చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయిన వీళ్ళిద్దరే ఫైట్ చేస్తే ఆ ఫైట్ యొక్క డ్యామేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడమే కష్టం. కామిక్స్ బేస్ కంపారిజన్ అనగానే కామిక్స్ గురించి తెలిసిన కొంతమందికి జస్టిస్ లీగ్ అండ్ అవెంజర్స్ క్రాస్ ఓవర్ లో థోర్ ని సూపర్ మ్యాన్ తన హ్యామర్ తోని హిట్ చేసి నాక్ చేయడం
అక్షరం గుర్తుకొస్తూ ఉంటుంది. అలా గుర్తుకొచ్చిన వారికి చెప్తున్నాను, మీకు జస్ట్ ఆ కామిక్ స్టోరీ మాత్రమే తెలుసు, కానీ ఆ స్టోరీలో రైటర్స్ వీళ్ళిద్దరి మధ్య విన్నర్ ని ఎలా డిసైడ్ చేశారు అని మాత్రం తెలుసుండదు. ఆ షార్ట్ ఫైట్ లో రైటర్స్ వీళ్ళిద్దరి మధ్య విన్నర్ ని డిసైడ్ చేయడానికి మాత్రమే రీడర్స్ బ్యాలెట్ అనే ఒక ప్రాసెస్ ని యూజ్ చేశారు. ఈ రీడర్ బ్యాలెట్ అంటే ఏంటంటే, రైటర్ స్టోరీ రాయకముందే కామిక్ రీడర్స్ ని మీకు వీళ్ళిద్దరిలో ఏ హీరో అంటే ఇష్టం, వీళ్ళలో ఏ హీరో విన్ అవుతాడు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తో ఒక ఓటింగ్ ని కండక్ట్ చేస్తారు. ఆ ఓటింగ్ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని ఫైట్ విన్నర్ ని డిసైడ్ చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్ ని రైటర్స్ ఈ కామిక్ లో వీళ్ళిద్దరి మధ్య విన్నర్ ని డిసైడ్ చేయడానికి యూజ్ చేశారు. కానీ ఇదే కామిక్ స్టోరీలో మిగతా మార్వెల్ అనే డీసీ అపోనెంట్స్ అందరిలో కూడా ఒకళ్ళు మార్వెల్ నుండి విన్ అయితే ఒకళ్ళు డీసీ నుండి విన్ అయినట్లు స్టోరీని డిజైన్ చేశారు. సో అందుకనే ఈ కంపారిజన్ కి మాత్రమే ఆ క్రాస్ ఓవర్ ని కన్సిడర్ చేయడం అనేది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం సూపర్ మ్యాన్ థోర్ ని ఇక్కడ ఓడించలేడా లేదంటే ఓడించగలడా అని చెప్పడం కాదు. జస్ట్ ఆ ఓటింగ్ ప్రాసెస్ ని బేస్ చేసుకొని ఎటువంటి లాంగ్ అండ్ లాజిక్ ఫైట్ ని క్రియేట్ చేయకుండా ఇంత పవర్ఫుల్ అయిన ఈ టూ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ ని జస్ట్ 2 పంచెస్ తో ముగించడం అనేది అంత యాక్సెప్టబుల్ గా లేదు అని అంటున్నాను. మరి ఈ ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అని అంటే, వీళ్ళిద్దరి స్ట్రెంత్ లెవెల్స్ కూడా కామిక్స్ లో ఎంటైర్ ప్లానెట్స్ ని మూవ్ చేసే రేంజ్ లో ఉంటాయి. అలాంటి వీళ్ళిద్దరే ఫైట్ చేస్తే అక్కడ డిస్ట్రక్షన్ తప్ప విన్నింగ్ ఉండదు. నేను ఎందుకు అలా అంటున్నానంటే, వీళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ ఫైటే కానీ స్టార్ట్ అయితే ఆ ఫైట్ లో యాంగర్ ఎక్కువయ్యే కొంది థోర్ స్ట్రాంగ్ అవుతూ వారియర్ మ్యాడ్నెస్ అన్లాక్ చేస్తాడు. అదే టైంలో సూపర్ మ్యాన్ తనకి కుదిరినంత ఎల్లో సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ పవర్ తో థోర్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య జరిగే డైరెక్ట్ ఫైట్ లో డిస్ట్రక్షన్ జరుగుతుంది తప్ప అంత ఈజీగా ఒకళ్ళు విన్ అవ్వలేరు. మరి అలాంటి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ లో ఒకరిని విన్నర్ గా డిసైడ్ చేయాలంటే అది వీళ్ళిద్దరి స్ట్రెంత్ తో కంపేర్ చేస్తే కష్టమే. కానీ ఇదే కంపారిజన్ ని వీళ్ళిద్దరి యొక్క వీక్నెసెస్ బేస్ చేసుకుని విన్నింగ్ పాసిబిలిటీస్ చూస్తే కొంచెం ఈజీ అవుతుంది. సో అందుకని ఈ 2 సూపర్ క్యారెక్టర్స్ యొక్క వీక్నెసెస్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. మరి వీళ్ళిద్దరి వీక్నెసెస్ లో ఫస్ట్ గా డీసీ సూపర్ మ్యాన్ వీక్నెసెస్ విషయానికి వస్తే, గ్రీన్ క్రిప్టోనైట్, రెడ్ సన్లైట్ రేడియేషన్, మ్యాజిక్, హై ఎండ్ వైరసెస్. అంటే నార్మల్ వైరస్ సూపర్ మ్యాన్ ఇమ్యూనిటీని ఎదుర్కొని నిలబడలేవు. కానీ అదే కొన్ని మాడిఫైడ్ వైరసెస్ లైక్ డూమ్స్డే వైరస్ లాంటివి అయితే అవి సూపర్ మ్యాన్ యొక్క ఇమ్యూనిటీని డిస్ట్రాయ్ చేయగలవు. హై ఎలక్ట్రిసిటీ, లైట్నింగ్ అండ్ థండర్. సూపర్ మ్యాన్ యొక్క ఈ వీక్నెసెస్ గురించి మనకి డీసీ మూవీస్ లో అయితే ఎక్కడ చూపించలేదు. కానీ డీసీ యానిమేటెడ్ మూవీస్ లో అండ్ కామిక్స్ లో ఈ లైట్నింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ అనే వీక్నెస్ ని సూపర్ మ్యాన్ వీక్నెసెస్ లో ఒక మెయిన్ వీక్నెస్ గానే చూపించారు. హై అటామిక్ అండ్ న్యూక్లియర్ రేడియేషన్. ఈ వీక్నెస్ ని మనకి బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో డూమ్స్డే ఫైట్ లో కూడా చూపించారు. ఒకవేళ ఆ ఫైట్ లో అదే టైం కి సన్లైట్ సూపర్ మ్యాన్ కానీ తగలపోతే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్. నార్మల్ సౌండ్స్ ను కూడా హై వాల్యూమ్ లో వినగలిగే సూపర్ మ్యాన్ కి ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే సౌండ్స్ ను కానీ వినిపిస్తే అది తనకు వీక్నెస్ గా మారగలదు. ఈ వీక్నెస్ కూడా మనం బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ఫైట్ లో చూసాం. ఇక అదే మార్వెల్ క్యారెక్టర్ అయిన థోర్ వీక్నెసెస్ విషయానికి వస్తే, థోర్ కి కామిక్స్ లో కానీ మూవీస్ లో కానీ అన్వర్తి ఫీలింగ్ అనే ఒక వీక్నెస్ తప్ప సూపర్ మ్యాన్ కి లాగా ఒక పర్టికులర్ వీక్నెస్ లేదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని లైఫ్ ఫార్మ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ థోర్ కి వీక్నెసెస్ గా ఉన్నాయి. ఆ వీక్నెసెస్ ను కూడా థోర్ తర్వాత ఓవర్కమ్ చేశాడు. కానీ వీక్నెసెస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఖచ్చితంగా వాటి గురించి కూడా మీకు చెప్పాలి. మరి అలాంటి థోర్ వీక్నెసెస్ ఏంటంటే, హై లెవెల్ మ్యాజికల్ స్పెల్స్, మిడ్గార్డ్ సర్పెంట్ పాయిజన్. ఈ మిడ్గార్డ్ సర్పెంట్ అంటే ఏంటంటే, ఇది ఒక పెద్ద పైథాన్. ఎంత పెద్దదంటే ఎర్త్ మొత్తాన్ని చుట్టేసే అంత పెద్దది. అంతేకాదు ఇది లోకి చిల్డ్రన్స్ లో కూడా ఒకటి. ఈ మిడ్గార్డ్ సర్పెంట్ కారణంగానే థోర్ చనిపోతాడని యాస్గార్డ్ ఫ్యూచర్ గురించి చెప్పే ఒక బుక్ లో ఉంటుంది. దాంతో అది తెలుసుకున్న థోర్ తన చావు ఎప్పటికైనా ఆ సర్పెంట్ వల్లే అని డిసైడ్ అయిపోతాడు. కామిక్స్ లో అయితే థోర్ అలానే మిడ్గార్డ్ సర్పెంట్ యొక్క పాయిజన్ వల్ల చనిపోయి మళ్ళీ బ్రతికొస్తాడు. అదే యానిమేటెడ్ సిరీస్ లో అయితే ఎవెంజర్స్ అందరూ థోర్ తో కలిసి ఆ మిడ్గార్డ్ సర్పెంట్ ని ఓడిస్తారు. ఇక మిగతా థోర్ వీక్నెసెస్ విషయానికి వస్తే, రాగ్నరాక్, హెలా, ఆల్ బ్లాక్ బ్లేడ్స్, underestimating opponents, advanced technologies like obedience disc in Ragnarok. ఇక ఫైనల్ గా నాట్ ఫుల్లీ ఇన్వల్నరబుల్. అంటే థోర్ బాడీలోకి కొన్ని రేర్ మెటల్స్ లైక్ అడ్మాంటియం, ఉరు ఇలాంటివన్నీ కూడా పెనట్రేట్ అవ్వగలవు. సో వీటిని ఫైట్ లో ఉపయోగిస్తే థోర్ బాడీకి కొంచెం డ్యామేజ్ చేయొచ్చు. కానీ క్రిప్టోనైట్ తో సూపర్ మ్యాన్ ని అడ్డుకున్నట్లు వీటితో థోర్ నైతే అడ్డుకోలేం. సో ఇవే నాకు తెలిసిన థోర్ మొత్తం వీక్నెసెస్. ఇక మరి ఈ 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఒకరిపై మరొకరు వాళ్ళ వీక్నెసెస్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తే, ఆ ఫైట్ లో సూపర్ మ్యాన్ కి థోర్ ఆపోజిట్ గా తన స్పీడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే థోర్ కామిక్స్ లో కూడా సూపర్ హ్యూమన్ స్పీడ్ తో ఫ్లై చేయగలడే, కానీ ఆ స్పీడ్ లైట్ స్పీడ్ కి ఈక్వల్ కాదు. కానీ సూపర్ మ్యాన్ స్పీడ్ వచ్చేసి నియర్ టు లైట్ స్పీడ్ ఉంటుంది. అందుకనే థోర్ కి స్పీడ్ అనేది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ గా అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు థోర్ కి టెలిపోర్టేషన్ హెల్ప్ అయింది కదా అని.
సూపర్ మ్యాన్ తో చేసే ఈ ఫైట్ లో థోర్ అక్కడే ఉండి ఫైట్ చేస్తాడే గాని ఖచ్చితంగా టెలిపోర్ట్ అయ్యి పారిపోవటమో లేదంటే టెలిపోర్ట్ అయ్యి వెనక నుండి వచ్చి అటాక్ చేయటమో చేయడు. ఇక స్పీడ్ తో పాటు సూపర్ మ్యాన్ కి తన కోల్డ్ బ్రీజ్ అండ్ లేజర్ బీమ్స్ హెల్ప్ అవ్వచ్చు. కానీ సూపర్ మ్యాన్ ఈ పవర్స్ థోర్ పైన ఎక్కువసేపు ఈ ఫైట్ లో ఎఫెక్ట్ చూపించలేవు. ఎందుకంటే థోర్ తన థండర్ హీట్ తో కోల్డ్ బ్రీజ్ ఐజ్ ని కరిగించేయగలడు. అలానే లేజర్ బీమ్స్ థోర్ ఎందుకు ఏమీ చేయలేవో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కానీ ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే వీడియో డైరెక్ట్ గా మన ఛానల్ వీడియోస్ లోనే ఉంటుంది, చెక్ చేయండి. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య జరిగే బ్యాటిల్ ప్రిపేర్డ్ బ్యాటిల్ అయితే ఆ బ్యాటిల్ లో సూపర్ మ్యాన్ ఎల్లో సన్ కింద ఫుల్ చార్జ్ అయ్యి థోర్ బాడీని పెనట్రేట్ చేయగలిగే వెపన్స్ తో ఫైట్ చేయవచ్చు. ఇక అంతకు మించి సూపర్ మ్యాన్ కి థోర్ ను ఓడించడానికి నాకు తెలిసిన వేరే పాసిబిలిటీస్ ఏమీ లేవు. కానీ అదే థోర్ విషయానికి వస్తే థోర్ దగ్గర సూపర్ మ్యాన్ కి ఆపోజిట్ గా తన లైట్నింగ్ థండర్స్ అండ్ అలానే ఎలక్ట్రిసిటీ ఉన్నాయి. ఈ ఫైట్ లో థోర్ థండర్ స్ట్రైక్స్ ని సూపర్ మ్యాన్ ఎక్కువసేపు అడ్డుకోలేడు. ఇక థోర్ గాని తన గాడ్ బ్లాస్ట్ ని సూపర్ మ్యాన్ కి ఆపోజిట్ గా యూజ్ చేస్తే అది ఈ ఫైట్ లో సూపర్ మ్యాన్ పైన సివియర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే థండర్స్ ఎంత పవర్ఫుల్ అని ఆల్రెడీ ఇందాక చెప్పిన వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థం అవుతుంది. ఒకవేళ అదే ప్రిపేర్డ్ ఫైట్ అయితే థోర్ కి క్రిప్టోనైట్ తో అండ్ న్యూక్లియర్ పవర్ తో సూపర్ మ్యాన్ ఓడించే ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు థోర్ వెపన్స్ కూడా ఈ ఫైట్ లో కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే కామిక్స్ లో థోర్ మియాల్నిర్ ని సూపర్ మ్యాన్ లిఫ్ట్ చేశాడు అని చూపించారు, కానీ అది తర్వాత పార్షియల్ ఎఫెక్ట్ మాత్రమే అని కన్ఫర్మ్ కూడా చేశారు. సో ఈ వెపన్స్ అనేవి థోర్ కి ఈ ఫైట్ లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈ పాసిబిలిటీస్ అన్ని చూస్తుంటే డీసీ క్యారెక్టర్ అయిన సూపర్ మ్యాన్ కి అండ్ అలానే మార్వెల్ క్యారెక్టర్ అయిన థోర్ కి ఈ ఫైట్ లో 50-50 ఛాన్సెస్ ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరిలో మీరు ఖచ్చితంగా నన్ను ఒకే ఒక విన్నర్ ని కానీ పిక్ చేయమంటే నేను థోర్ ని విన్నర్ గా పిక్ చేస్తాను. ఈ విన్నర్ పికింగ్ అనేది ఎటువంటి పార్షియాలిటీతో నేను చేయట్లేదు, దీనికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే డీసీ యానిమేటెడ్ మూవీస్ లో సూపర్ మ్యాన్ ని షజామ్ తన లైట్నింగ్ పవర్స్ తో 2 to 3 టైమ్స్ ఓవర్ పవర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి షజామ్ లైట్నింగ్ పవర్స్ కంటే కూడా థోర్ యొక్క థండర్ స్ట్రైక్స్ అండ్ గాడ్ బ్లాస్ట్ అనేవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే థోర్ మార్వెల్ లో గాడ్ ఆఫ్ థండర్. సో డీసీ గాడ్ ఆఫ్ థండర్ అయిన జ్యూస్ యొక్క లైట్నింగ్ థండర్ పవర్ కి థోర్ యొక్క లైట్నింగ్ థండర్ పవర్ అనేది ఈక్వల్ గా ఉండొచ్చు. మరి అలాంటి థండర్ పవర్ తో ఉన్న థోర్ కి ఈ ఫైట్ లో ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది కాబట్టే నేను ఈ ఫైట్ లో థోర్ ని విన్నర్ గా పిక్ చేశాను. మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వేరే పాసిబిలిటీస్ వల్ల సూపర్ మ్యాన్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటే అవేంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా వాటి గురించి తెలుసుకుంటాను. సో ఇది మరి ఈ రోజుటి మార్వెల్ గాడ్ ఆఫ్ థండర్ థోర్ వర్సెస్ డీసీ మ్యాన్ ఆఫ్ స్టీల్ సూపర్ మ్యాన్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే ఇలాంటి కంపారిజన్ వీడియోస్ ని అండ్ మంచి మంచి కామిక్ స్టోరీస్ ని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక మర్చిపోకుండా నెక్స్ట్ ఏ కంపారిజన్ కావాలో ఆ కంపారిజన్ పేరుని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.